క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా గడిచిన ఆదివార దినం నుంచి ఈ ఆదివార దినం వరకు ఈ వారం అంతట్లో అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, లేదా వారమంతా సంతోషము, వారమంతా దుఃఖము, ఈ విధంగా అనేకమైన వాటితో మనము కొట్టుమిట్టులాడుతున్నప్పటికీ కూడా దేవుడు క్షేమంగా ఈ ఆదివార దినాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఈ ఆదివార దినమున, పరిశుద్ధ దినమున దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు చేరిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వాక్య భాగాన్ని చెప్పుటకు నేను ముందుకు రావడం జరిగింది. నిన్న దినమున సాయంత్రం దాదాపు 7 గంటలకి ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి తాను వాక్యము చదువుతున్నప్పుడు, ఈ వాక్య భాగము చదివినప్పుడు నాకు చాలా సంతోషమైంది అని చెప్పి ఫోన్ చేసినాడు. ఫస్ట్ మన క్రీస్తు సంఘం, అంటే ఇప్పుడు కూడా మన సంఘములో జన్మించిన అబ్బాయి చాలా మరి దేవుళ్ళ ముందుకు నడిపించబడుతున్నాడు. మొట్టమొదటిగా నాతో మాట్లాడినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అయినా. నేను దేవుడు నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు అంటే కొంచెము నేను కన్ఫ్యూజన్ అయిపోయినా. ఏం బా ఇట్లా చెప్తున్నాడు అనుకున్నాక మాట్లాడుతూ ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా, వాక్యము దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడు ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మనసంతా కూడా పులకించిపోయింది అని చెప్తూ ఈ మాట చెప్పడం జరిగింది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ మాట చెప్తూ ఆ యవనస్తుడు ఏం చెప్తాడంటే, ఆ గుడ్డి భిక్షకుడు ఏం చేసినాడు, అయ్యా ఆయన దావీదు కుమారుడని తెలుసుకొని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని భర్తిమయ్య గుడ్డి భిక్షకుడు బ్రతిమాలినప్పుడు అక్కడ ఉండేటువంటి వారు అనేకులు ఆ గుడ్డి భిక్షకుడిని ఏం చేసినారు, గద్దించినారు, నిమ్మలపరిచినాడు. అయినా కూడా వాడు గట్టిగా కేకలు వేసి పిలిచినప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట చాలా గొప్పది. ఏమని చెప్తాడంటే, నేను నీకు ఏమి చేయబోతున్నాను అన్నప్పుడు, అయ్యా నాకు కళ్ళు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసినాడు, మొరపెట్టుకున్నాడు. అయ్యా నేను ఇంతకాలము కన్ను లేని వాడిగా ఉన్నాను, నాకు నీవు కళ్ళు దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఏం చేసినాడు, ఆలకించినాడు. నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు, ఎందుకు దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడంటే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము హెచ్చింపబడుటకు గల సుగుణాలు లేదా ఫార్ములా. హెచ్చింపబడుటకు గల సూత్రము, సుగుణాలు లేదా ఫార్ములా. ఒక మనిషి హెచ్చింపబడాలంటే ఏం చేయాలో మనందరికి తెలుసు. ఒక సూత్రం ఉంది. ఏదేది? హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? ఒక సూత్రం ఉంది. ఏమా సూత్రము? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఇది ఒక సూత్రం. కానీ ప్రతి లెక్కకి ఒక సూత్రం ఉంటుందా? ఉండదా? ఫార్ములాస్ ఉంటాయి కదా. చాలా మంది మ్యాథ్స్ అంటే బాగా భయపడతారు, చాలా వణికిపోతారు. బా నాకు లెక్కలంటే చాలా భయము, లెక్కలంటే గుండె దడ అంటది అని చెప్తారు. కానీ లెక్కలు చాలా ఈజీ అంట. లెక్కలంటే భయపడిన వాళ్ళే ఈరోజు లెక్కల్లో జయించి ఇంజనీర్లుగా అయినారు. దాంట్లో కీర్తన కూడా ఒకటి. ఫస్ట్ ఎంపీస్లో చేరి భయపడి మళ్ళీ ఎన్నికొచ్చేసింది, నాకు కొద్దబ్బా అని బైపీస్లో చేరింది. బైపీస్లో చేసి 1 నెల చదివి మళ్ళీ ఎంపీస్లోకి వచ్చింది. వచ్చి అప్పుడు ఏమంటే వాళ్ళ సార్ కూడా చెప్తాడు నాతో, ఈ పాప మ్యాథ్స్లో పనికి రాదు, ఈ పాప 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయిందని అని చెప్తున్నాను. నేను కూడా భయపడుతుంది. కానీ ఫార్ములా అంటే ఆ మ్యాథ్స్ జయించాలంటే ఏం చేయాలా? ఒక ఫార్ములా.
మనము కూడా హెచ్చించబడాలంటే ఏం చేయాలంటే మనకు కూడా దేవుడు ప్రతి దాంట్లో ఒక ఫార్ములా ఇస్తాడు. ఆ ఫార్ములా మనం నేర్చుకుంటే ప్రతి దాంట్లో మనం విజయాన్ని పొందుతాం. హెచ్చించబడాలంటే కూడా ఏం చేయాలి అని మనం చూస్తే మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము 16వ వచనం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి. రాజైన దావీదు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? యెహోవా సన్నిధిని కూర్చుండి. దావీదు యెహోవా సన్నిధిలో కూర్చున్నప్పుడు మామూలు వ్యక్తి రాజా? చెప్పాలా? మామూలు వ్యక్తి రాజా? పైనే ఉంది కదా. రాజైన దావీదు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? యెహోవా సన్నిధిలో కూర్చుండి. నీవైతే రాజు అయితే దేవుని సన్నిధిలో కూర్చుంటావా? నీకు దేవుడు గొప్ప ఘనత ఇస్తే దేవుని సన్నిధిలో వచ్చి మనం కూర్చుంటామా? నేను రాజుని, లేదంటే నేను మహారాణిని, నేను దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు అని గర్వపడుతూ ఉంటాం, అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం. కానీ దావీదు 12 గోత్రం, ఇజ్రాయేలీల 12 గోత్రములను పరిపాలించేటువంటి రాజు అయినా కూడా ఆ దావీదు ఎట్లా వచ్చినాడు? దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుండి. నీవు కూడా ఎక్కడో కూర్చుంటున్నావు, కానీ దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడడం లేదు. మనం ఏం చెప్తామంటే చాలా బిజీ నేను అంటాం. ఇదొక్కటి మనకు అడ్డం. కానీ దావీదు ఇంత గొప్ప మహారాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి ఈలాగు మనవి చేసెను. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుని సన్నిధిలో ఏం కలుగుతుంది? నిమ్మలము, నిబ్బరము, ప్రశాంతత దేవుని సన్నిధిలో దొరుకుతుంది. రాజైన దావీదు కూడా వేరే చోట గడిపినప్పటికీ కూడా అతని మనసు నిమ్మలమైన స్థితిలో లేదు. అందుకే అతను దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుండి ఇలాగ మనవి చేశాను. ఏమని చేస్తున్నాడు? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. ఎంత మంచి మాట చూడండి. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. తగ్గించుకుంటున్నాడా లేదా? మనమైతే దేవుడు ఎంత నా కింద అంటాం. మన మనుషుల మెంటాలిటీ, మనస్తత్వం ఏమంటే ఓడ దాటేటప్పుడు ఒక సామెత ఉంది. ఓడ దాటేటప్పుడు ఒక మాట అంటారు, ఓడ దాటినాక ఇంకొక మాట. పరిస్థితులు మనకి అవహేళనగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు ఒక మాదిరిగా ఉంటాము. పరిస్థితి మనకు అనుకూలిస్తే మనిషి మరోలాగా మారిపోతాడు. కానీ దావీదైతే రాజుగా ఉన్నప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని తన మనసును దేవుని వైపు తిప్పుకొని ఏమంటాడంటే, నన్ను నీవు ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఎంతటోడు దావీదు? మహారాజు అయినప్పటికీ కూడా ఆ రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని సన్నిధికి వచ్చి దేవునితో చెప్పుతున్న మాట, నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది. ఇల్లు అంటే కుటుంబం. అంత పెద్ద దావీదే ఏమంటాడు? నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఎన్నిక లేని నా కుటుంబాన్ని నువ్వు గొప్ప స్థితిలో ఉంచితివే అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు మహారాజు లాంటి వాడే, నా కుటుంబం ఏ పాటిది, నా ఇల్లు ఏ మాత్రపుది అంటే నీ కుటుంబం ఎంత, ఆఫ్టాలు నా కుటుంబం ఎంత. దావీదు కుటుంబముతో పోలిస్తే నీ కుటుంబము ఎంత, నా కుటుంబం ఎంత. ఇంత పెద్ద రాజుగా ఉండి 12 గోత్రాలను పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు కూడా ఏమంటాడంటే, నా ఇల్లు ఏ మాత్రముదయ్యా. తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఎదుట తన మనసును అర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 122వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దావీదు చెప్తున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. పోయినందుకు కాదు, పోతా అన్నందుకు నా హృదయం ఎట్లుంది అంటాడు? సంతోషంగా ఉంది. వెళితేనే సంతోషపడే దావీదు
వేరే వాళ్ళు వెళ్తా అని చెప్తే సంతోషపడే దావీదు ఆయనే దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆయనకి ఇంకెంత సంతోషం ఉంటది. ఈ మాట చాలా గమనించాల. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేనేం చేసిన అంటాడు దావీదు, సంతోషించి తిరిగి. ప్రజలు దేవుని సన్నిధికి పోతున్నామంటేనే ఎంతో పులకించిపోయినాడు, సంతోషపడుతున్నాడు దావీదు. అటువంటి దావీదు దేవుని సన్నిధిలో తానే గడుపుతున్నప్పుడు ఇంకెంత సంతోషము సమాధానము దొరుకుతుందో చూడండి. ఈరోజు నీవు కూడా ఎంత గొప్ప వాడివైనా కూడా, అయ్యా నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. దేవుని మందిరానికి వెళుతాము అంటేనే సంతోషపడుతున్నాడు దావీదు. వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. 8వ అధ్యాయము సామెతలు 15వ వచనంలో చూస్తే దేవుని మాట తెలిసిన దావీదు చెప్తున్నాడు, నా వలన రాజులు ఏలుదురు. ఈ రాజ్యము, ఈ పరిపాలన, ఈ అధికారము, ఈ రాజ్యము ఎవరిదయ్యా? నీవిచ్చినదే కదయ్యా. దావీదు ఎంత చక్కటి మాటలు. ఆ దావీదు మాటలో ఉండే గూఢాంశాలను మనం గమనించాలా. ఒకవేళ నేను రాజునై ఉండొచ్చు, నా కుటుంబము గొప్పదై ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా చేయటకు నేను ఇంతటి వాడను నీ ఎదురుగా ప్రభువా, నా కుటుంబము ఏ పాటిది ప్రభు అని తగ్గించుకొని దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నా వలన రాజులు ఏలుదురు. నీవే కదయ్యా రాజులను ఏర్పాటు చేసేవాడు, అధికారులను, అధిపతులను, సైనికులను, ప్రతి వారిని కలగజేసిన దేవా, నీ సన్నిధిలో వచ్చి నేను కూర్చున్నాను, నన్ను దీవించు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు అని దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా దావీదు ఇంత గొప్పగా హెచ్చించబడుటకు దావీదు ఏం చేసినాడు అని కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి 34వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 34వ కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడా అప్పుడప్పుడా. చాలా జాగ్రత్తగా ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. హెచ్చించబడుటకు కొన్ని సూత్రాలు, హెచ్చించబడుటకు కొన్ని సుగుణాలు ఏంటంటే, మొట్టమొదటిది దావీదు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్తుతించేవాడు. ఇది మొదటిది. దావీదు గొప్పగా హెచ్చించబడుటకు కారణము దేవుని సన్నిధిని స్తుతించేవాడు. చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. నేను ఎల్లప్పుడూ రాజ్యములో ఉన్నా, నేను కూర్చున్నా, లేచినా, ప్రతి క్షణము నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను అని దేవుని ఎదుట చెప్తున్నాడు దావీదు. దావీదు గొర్రెలు కాసే దావీదు అంత గొప్పగా హెచ్చించబడుటకు కారణం ఏమంటే, ఎల్లప్పుడూ కూడా దేవుని ఏం చేసేవాడు, స్తుతించేవాడు. నీవు కూడా ప్రతి క్షణములో, ప్రతి అడుగులో దేవుని స్తుతించాలి. యెహోవాను సన్నుతించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఆయన కీర్తి. దావీదు నోట్లో ఎప్పుడు దేవుని కూర్చిన పాట. నీ నోట్లో ఏమొస్తుంది ప్రతిరోజు? ఒక్కసారైన వారంలో దేవుని గురించిన పాట పాడితేవా? మనం పాట పాడాలంటే, సోలో సాంగ్ పాడాలంటే ఇష్టపడతాం. మైక్ ఉంటేనే పాడతాం, మైక్ లేకుంటే పక్కన పాప కూడా నోరు తెరుస్తాం. సోలో సాంగ్ ఇష్టం, కలిసి పాడడం ఇష్టం కాదు. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ, నేను నిత్యము నా నోట ఆయన కీర్తి ఉంటుంది. ఎల్లప్పుడు దేవుని మహిమపరిచేవాడు దావీదు. నీవు నేను కూడా హెచ్చించబడాలి అంటే దేవుని మహిమపరచాలా, దేవుని స్తుతించేటువంటి కుటుంబంగా ఉండాలా. ఎట్లా స్తుతించాలా? 9వ కీర్తన 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను సన్నుతించెదను. ఎట్లా? పూర్ణ హృదయము. దేవుని సన్నిధిలో వస్తున్న నా బిడ్డ, నా కుమారుడా అంటాడు దేవుడు. నువ్వు నా దగ్గరికి వస్తున్నావు కానీ పూర్ణ మనసుతో రావడం లేదు, పూర్ణ హృదయముతో మొరపెట్టడం లేదు. కానీ దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేను నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. దేవుని గురించి కీర్తనలు పాడుతూ ఉన్నాడు దావీదు. అందుకే గొర్రెలు కాసేటువంటి దావీదు చేతిలో ఏముంది? గొర్రెలు కాసేవాడి చేతిలో ఏముంటది సురేష్?
కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర ఉండే దావీదు చేతిలో రాజదండాన్ని ఇచ్చినాడు దేవుడు. కర్రను తీసేసి గొర్రెలు కాసేటువంటి దావీదుల చేతిలో ఉండే కర్రను తీసి రాజదండం ఇచ్చినాడు. ఎందుకంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. రెండవది, కొండ కోణంలో తిరిగేటువంటి దావీదు రాజభవనంలో దేవుడు ఉంచినాడు. గొర్రెలు కాసేవాడు ఎక్కడుంటాడు? ఇంటి మధ్యలో మేపుతాడు కదా, ఇట్లా మన ఇంట్లో మధ్యలో మేపుతాడు గడ్డి. ఎక్కడ పోలా? కొండలు లోయలు దిగాల. కొండలు లోయలు ఎండలు వానలు అనకుండా గొర్రెలు కాసేటువంటి దావీదును దేవుడు హెచ్చించి ఎక్కడ పెట్టినాడు? రాజభవనంలో రాజుగా దేవుడు నియమించినాడు. ఇంత హెచ్చుగా హెచ్చించబడుటకు కారణం ఏమంటే ప్రతి దినము దేవుని దావీదు సన్నుతించేవాడు, స్తుతించేవాడు. మూడవది, అప్పుడప్పుడు అంటే ప్రతిరోజు ఆ తెచ్చుకున్న అరకొర ఆహారము ఉండి లేక తిన్నటువంటి దావీదు గొర్రెలు కాసేవానికి ఏముంటది? ఊరుమిండి చట్నీ లేదంటే రొట్టె గట్టిపప్పు ఉంటది అంతే. అటువంటి ఆహారము తిన్న రాజు ఈ దావీదు రాజభవనములో రాజభోజనం చేస్తుండే విధంగా ఆశీర్వదించినాడు దేవుడు. మరి నీవు కూడా అంత గొప్పగా కావాలంటే, నేను అంత గొప్పగా కావాలంటే దేవుని స్తుతించాలి. ఎండ దెబ్బకు తలపాగా కట్టుకుంటారు. గొర్రెల కాపరి ఖచ్చితంగా ఏముంటది? చెల్ల ఉంటది మీద, ఉంటదే ఉంటదా? గొర్రెల కాపరికి టవాలు ఉంటది, ఎండకు తలకు కట్టుకుంటాడు. ఆ ఎండకి తలపాగా కట్టుకునే దావీదుకు దేవుడు ఆ తలకి ఏమిచ్చినాడు? రాజ కిరీటాన్ని పెట్టినాడు దేవుడు. ఇంత గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. అన్నల చేత అవహేళన పొందినటువంటి దావీదు గణపరచబడుతున్నాడు ప్రజలందరి చేత. నీ గర్వము మాకు తెలియదా? నీ అహంకార స్వభావం మాకు తెలుసు. నువ్వు వచ్చి ఎందుకు ఇక్కడ నిలబడినావంటే, అయ్యా నేను గర్వపడడం లేదు. ఇంత గొప్ప ఈ 6 మూరల జానడెత్తు గల ఈ ఫిలిస్తీయుడు సున్నతి లేనివాడు యెహోవాను దూషిస్తే నేను ఊరుకుందునా అని అన్నాడు తప్ప గర్వపడలే. అన్నలందరూ కూడా ఆయనను కించపరిచినా కూడా దేవుడు గణపరిచే విధంగా చేసినాడంటే అంత గొప్ప స్థితిలోనికి దావీదు వెళ్ళుట కారణం ఏమి అంటే, దావీదు అంత గొప్ప స్థితిలోకి పోవడానికి సూత్రం ఏమంటే దేవుడు దావీదుని ఎల్లప్పుడూ స్తుతించేవాడు, గణపరిచేవాడు. రెండవది, దావీదు దేవుని ఏం చేసేవాడు? కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఎప్పుడు దావీదు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అది కష్టమైన, సంతోషమైన, దుఃఖమైన, బాధ అయినా, నింద అయినా, సంతోషమైన ప్రతి విషయంలో ప్రతి క్షణంలో దావీదు దేవునికి ఏం చేసేవాడు? చెప్పాలా? ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. చూడండి, నేను నా శ్రమలలో నేను యెహోవాకి మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి. దేవుడు ఎక్కడ? అందుకే ఆలయంలో వచ్చి కూర్చున్నాడు దావీదు రాజు. ఆలయంలో వచ్చి కూర్చొని ఏమంటాడు? దేవా, నన్ను నా కుటుంబాన్ని ఇంత గొప్పగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. మనమైతే అంటే తగ్గించుకుంటామా? నేను ఎవరో తెలుసా? ఐఎమ్ కింగ్, ఐఎమ్ క్యూన్ అంటాం. నేను రాణిని. కొంచెం ఉంటేనే మనం ఎంత సంబరపడతామో, మన అంత మించునోడు ఎవరు లేడు ఇంకా గీర్ల, అంత సంబరపడతాం. కానీ దావీదు అంత మహారాజైన ఏమంటాడు? అయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నా ఇంట్లో ఉండే వాళ్ళు ఏ పాటి వారయ్యా అని దేవుని ఎదుట తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన ఆయన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు వచ్చెను. దేవుడు దావీదు చేసిన ప్రతి ప్రార్థన ఎక్కడ పోయింది? దేవుని చెవులోని పోయింది. ఆ ప్రార్థన చేయడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా దావీదు గొప్ప స్థితిలోనికి హెచ్చించబడినాడు. ఇది రెండవది. మూడవది, దావీదు ఏం చేసేవాడు చూడండి. కీర్తనలు 18వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమించేవాడు దావీదు. మూడవది ఏం చేసేవాడు? దావీదు దేవుని ఏం చేసేవాడు? ప్రేమించేవాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను. మనము ఏమి ప్రేమిస్తున్నామా? దావీదుని నటిస్తున్నామా?
ప్రేమించినట్టునే ఉంటుంది కానీ నటిస్తూ ఉంటాం. లోకంలో కొంతమంది పైకి ప్రేమిస్తారు, లోపల నటిస్తారు. ఇస్కరియోతు యూదా కూడా దేవుని పైకి ప్రేమించినాడు, లోపల నటించినాడు. బోధకుడా నీకు శుభము అని పైనుంచి అన్నాడు, కానీ లోపల మాత్రము యేసుక్రీస్తుని ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించినాడు. ఎవరికి? బందిపోటులకు. ఈరోజు ఎంతో మంది దేవుని ప్రేమిస్తున్నాము అని నటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. అని దావీదు నటించలే, ప్రేమిస్తూ ఉన్నాడు. నా బలమా, నా కోట, నా దుర్గమా, నా ఆశ్రయమా, అన్ని నీవే అని దేవుని ఎదుట ప్రాధేయపడి తన మనసులో కుమ్మరిస్తున్నాడు దావీదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎంత మంచి మంచి మాటలు చూడండి. మనం దేవుని ఇట్లా ఎప్పుడైనా అనుకున్నామా? నా దుర్గమా, నా కోట, నా కొండ, నా బలమా అని. నా బలం ఎంతో తెలుసా, నా బలగం ఎంతో తెలుసా, నా అందము తెలుసా, నా పర్సనాలిటీ తెలుసా, నా గ్లామర్, నా 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 అంటే మనం. కానీ ఆయన నా అన్న ప్రతి దాంట్లో దేవుడు చెప్తున్నాడు, నా దుర్గమా, నా బలమా, నా కోట నీవే. దేవుని మనం ఆధారంగా ఎంచుకోవాలి. దావీదు ఎల్లప్పుడూ ఏం చేసేవాడు? దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని స్తుతించేవాడు. 28వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. నీవు మౌనంగా ఉండదు ప్రభువా, నువ్వు నా ప్రార్థన వినాలి ప్రభువా. మనమైతే ఎంత ప్రార్థన చేస్తుంటే కూడా దేవుడు నాకు ఇయ్యడు. దేవుడు ఎవరికి కూడా పక్షపాతి కానే కాదు. ఇయ్యడము ఖచ్చితంగా ఇస్తాడు, కానీ నీకు ఇచ్చేది ఆలస్యము కావచ్చు. ఆలస్యమును పొందే వరకు ఏం కలిగి ఉండాలా? ఓపిక కలిగి ఉండాలా. ఇక్కడ దేవుడు అంటాడు, దావీదు దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నేను నీకు ఏం చేస్తున్నా అన్నాడు? మొరపెట్టుచూ ఉన్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి విను. ఎందుకు వినవు? నా ప్రార్థన విను, నా కన్నీటి గాథను చూడు ప్రభువా అని దేవునితో మొరపెడుతున్నాడు. నీవు మౌనంగా, ఎంత మంచి మాట ఇది చూడండి, ఇది పవర్ఫుల్ మాట ఇది. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నీవు ఒకవేళ మౌనంగా ఉంటే నేను చచ్చిన వాడితో సమానం. ఎంత మంచి మాట ఇదేనా దాని అర్థము? నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. సమాధిలోనికి పోయినోడు మాట్లాడతాడా? మనం కూడా ప్రేమతో అడుగుతాం చనిపోయినప్పుడు, ఒక్క మాట మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు అంటే మాట్లాడతారా? పోయినోళ్ళు ఒక్క మాట చెప్పకుండా పోతీవి అంటాం. ఎన్ని చెప్పినా వాళ్ళు పలకరు, మాట్లాడరు. దావీదు కూడా అదే మాట అంటున్నాడు, నీవు మాట్లాడకపోతే, నువ్వు పలకకపోతే, నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే నేను సమాధిలోనికి పోయిన వాని వలె ఉంటా ప్రభువా. నన్ను సమాధిలోనికి పోయిన వానిగా చేయొద్దు, నన్ను చంపేయొద్దు ప్రభువా, నా ప్రార్థన విను ప్రభువా అని దావీదు దేవుని ప్రార్థన చేసేటువంటి గుణం, ప్రార్థించే గుణం. మొదటిది దేవుని స్తుతించేవాడు, రెండవది దేవుని ప్రార్థించేవాడు, మూడు దేవుని ప్రేమించేవాడు, నాలుగవది చూడండి కీర్తనలు 121వ అధ్యాయము. దావీదు ఎల్లప్పుడూ దేవుని వైపు చూసేవాడు. చూడండి 121వ కీర్తన చదవండి. వినబడడానికి, కొండల తట్టు నా కన్నులు, నువ్వు ఎక్కడ ఎత్తుతావు కళ్ళు? కళ్ళు ఎక్కడ తిప్పుతావు? కోపం వస్తే కళ్ళు బిర్రులో చూస్తావు, నువ్వు మనుషులకి వెళ్ళి చూస్తావు బిర్రున, మనుషులను బెదిరిస్తావు కళ్ళతో. కానీ దావీదు ఎక్కడ చూస్తున్నాడు? కొండ. దావీదు అనుకుంటే రాజు కదా, ఆయన ఎవరినైనా బెదిరియచ్చు. కానీ దావీదు ఆ విధంగా చేయలే. దేవుని సన్నిధిలో కూర్చొని ఏమంటాడు? అయ్యా ప్రభువా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా, నాకు సహాయము. దావీదే అంటాడు, నాకు సహాయము ఎక్కడ? నేను హెల్ప్లెస్,
నేను ఇంత రాజునైనా కూడా నీవు సెలవీయనిది, నువ్వు చెప్పనిది నేనేం చేయలేనయ్యా. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే నాకు సహాయము. ఎవరి వలన? నీకు కూడా ఎవరి వలన సహాయం కలగాల? మనందరికీ సహాయము చేసేవాడు దేవుడు. దావీదు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, నీ వలననే సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కాబట్టి దావీదు ఎక్కడ చూసేవాడు? దేవుని తట్టు చూసేవాడు. ఆకాశమందు ఆసీనమైన, ఎందుకు కొండలకు వెళ్ళినా చూస్తున్నారు, కొండల మీద ఎవరున్నారు? అందుకే అంటాడు, ఆకాశమందు ఆసీనుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మళ్ళీ మీరు కొండలకి వెళ్ళి చూస్తున్నాడు, కొండలలో దేవుడు ఉన్నాడా అని. దేవుడు ఉన్నాడు కాబట్టి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? 123వ కీర్తన 1వ వచనం చూడండి. ఎక్కడ? ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి ఆకాశమందున్నవాడా, నీ తట్టు నా కన్నులు చూస్తున్నానయ్యా. ఎందుకంటే నీ సహాయం కోసం, నీవే సహాయము చేసేవాడు, అందుకే నీ వైపు చూస్తున్నా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నీవు కూడా ఎవరి వైపు చూడాలి? హెచ్చించబడాలంటే దేవుని వైపు చూడాలి. దావీదు హెచ్చించబడుటకు సూత్రాలు ఏమంటే దేవుని స్తుతించేవాడు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించేవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని వైపు చూసేవాడు. 5వది చూడండి, 1 దినవృత్తాంతములు 1వ అధ్యాయము 29వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇచ్చుటలో ఆయన గొప్పవాడు. దావీదు దేంట్లో గొప్పవాడు? రాజు మాత్రమే కాదు. కొంతమంది రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, అధిపతులు ఉంటారు, కానీ ఇచ్చే గుణం ఉండదు. కానీ దావీదు ఇచ్చుటలో ఏమంట? గొప్పవాడు. చూడండి, 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం. సర్వ సమాజముతో దావీదు ఇలాగు చెప్తున్నాడు, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను. ఇంకా ఎవరు? దావీదు. సొలొమోను చిన్నవాడు, లేత ప్రాయము గలవాడు కనుక కట్టబో ఈ ఆలయము మనుషుని కొరకు కాదు, ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని. చూడండి, జాగ్రత్తగా వినాల. బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇనుమును ఇచ్చినాడు కదా. ఈ దానికి అది ఇస్తున్నాడు. ఇత్తడి పనికి ఇత్తడి, బంగారు పనికి బంగారు, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెప్పుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా దావీదు ఏం చేసినాడు? అన్ని సంపాదించినాడు. మరియు నా దేవుని మందిరము మీద నాకు ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించున్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఇచ్చే విషయంలో దావీదు గొప్పవాడు, గొప్ప మనసు గలవాడు, అందుకే ఆశీర్వదించబడినాడు. 6వది దావీదు హెచ్చించబడటకు కారణం 2వ సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం.
దావీదు పాపము ఒప్పుకోవడంలో గొప్పవాడు. పాపాన్ని కప్పిపుచ్చుకోక ఒప్పుకునేవాడు దావీదు. మనమైతే కప్పిపుచ్చుతాం, ఒప్పుకోం. తప్పుని కప్పిపుచ్చాలనే చూస్తాం కానీ ఒప్పుకోం. ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావు అంటే ముఖం మాడిపోతుంది మనకి. కానీ దావీదు అంటాడు, నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు ఊరియా భార్య విషయంలో తప్పు చేసినావు, నువ్వు శిక్ష అనుభవిస్తావు అని ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు దావీదు అంటాడు, నేనే ఆ తప్పు చేసినని, ఆ తప్పు చేసిన వాడిని నేనే. ఎంత గొప్ప ధైర్యం చూడండి. తప్పు ఒప్పుకోవడం కూడా ఒక ధైర్యమే. చూడండి, దావీదు ఒక పొరపాటు చేసినాడు. ఊరియా భార్యను ఏం చేసినంటే మోహించి, ఆమె స్నానము చేస్తున్నప్పుడు మిద్దె మీద నుండి తొంగి చూసి ఒకని భార్య అయిన ఊరియా భార్యను ఆయన ఏం చేసినాడు, ఊరియాను చంపించి ఆయన భార్యని తన భార్యగా చేసుకున్నాడు. అప్పుడు దేవుని కోపము రగులుకునింది. దేవుని కోపము దావీదు మీద ఉరుముగా వచ్చింది. ప్రవక్తను పంపించాడు. ఇదిగో, రాజులు కూడా అప్పుడప్పుడు ఇరవీగుతారు, గర్వం వస్తుంది, ఒకేలాగుంటారు కదా. ఈ రాజుకి గర్వం వచ్చింది, అహంకారమైన మనసు, పాపము చేయాలని మనసు వచ్చింది. అందుకే వేరే స్త్రీని మోహపు చూపుతో చూచి, వేరే వాని భార్య స్నానము చేస్తున్నప్పుడు తొంగి చూసి ఆమె ఏం చేసినాడు, భర్త అడ్డం వస్తాడేమని భర్తను కూడా యుద్ధాన్ని పంపించి చంపేపించినాడు. చంపేపించి ఏం చేసినాడు, ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. అప్పుడు ప్రవక్తను పంపించిన వాడు చేసిన తప్పు దావీదు, పోయి వాడిని చెప్పుకో అని పంపించినప్పుడు నాతాను ప్రవక్త చెప్తున్నా చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. నాతానును ఎవరి దగ్గర పంపినాడు? మనం కూడా ఎవరి దగ్గర కాకపోతే భయపడతాం కదా. రాజు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసినావు అని చెప్పాలంటే గుండె దళ అంటది. కానీ ఆయన అంత భయపడలే. ప్రవక్త ఏం చేసినాడు చూడండి, అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు దావీదుకి, ఒకనొక పట్టణమున ఇద్దరు మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఇంకొకడు ఐశ్వర్యవంతుడు దరిద్రుడు. ఇద్దరు ఉన్నారంట. ఎవరెవరు? డబ్బున్నోడు పేదోడు. ఇద్దరు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని వచ్చిన ఒక చిన్న ఆడు గొర్రె తప్ప ఏమి కూడా లేదు. రాజా, ఇద్దరున్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ధనవంతునికి గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి, పేదవానికి ఏమి లేవు. వాడు కొనుక్కొని ముద్దుగా పెంచుకుంటున్న ఒక ఆడు గొర్రె మాత్రమే వానికి ఉంది. అంటే ఒక పెళ్ళామే ఉంది. ఇంకొక ధనవంతుడికి చాలా గొర్రెలు ఉండి చాలా మేపుతున్నాడు. కానీ వాడు ఏం చేసినాడు ధనవంతుడు తెలుసా అని చెప్తున్నాడు. కథ కథ కాదని జరిగినదే మర్మంగా చెప్తున్నాడు. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని తాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉంది. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ధనవంతుని యొద్దకు వచ్చి అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయతం చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లో గాని దేనిను ముట్టనులగా ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయతం చేసి, ఆ దరిద్రుని గొర్రె పిల్లని ఏం చేసినట్ట వచ్చినానికి వండి పెట్టానిక. ఇన్ని గొర్రెలలో ధనవంతుడు వాని గొర్రె తీసి వండొచ్చు కదా. పేదవాని గొర్రెని ఏం చేసినాడు, ఆయత్తం అంటే వండి భోజనానికి పెట్టినాడు. వాడేమో ముద్దుగా పెంచుకుంటున్నాడు ఆ గొర్రెని. వానికి ఆ గొర్రె తప్ప వేరే గొర్రె లేదు. వాడు పేదవాడు, దరిద్రుడు. కానీ ఆ దరిద్రుని గొర్రెని ధనవంతుడు ఏం చేసినాడు, ధనవంతుని ఇంటికి వచ్చినటువంటి వానికి వండి పెట్టడానికి ఎవరి గొర్రెని వాడుకున్నాడు, దరిద్రుని గొర్రెని తీసుకొని దాన్ని కోసి వండి పెట్టినాడు అని చెప్తున్నాడంట రాజుకి. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద చెబుతున్న మనుషుల మీద ఏం తెచ్చుకున్నాడు, బహుగా కోపము తెచ్చుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణమోదుడు. ఎవరా పని చేసినది?
బీదవాని గొర్రెని తీసుకొని వాడు ముద్దుగా పెంచుకున్న గొర్రెని ధనవంతుని ఇంటికి వచ్చిన వాని కోసము ఈ గొర్రెని వధిస్తాడా? వాడు ఎవడో ఆ పని చేసినది వాడు మరణానికి పాత్రుడు, వాడిని చంపేసేయండి అంటాడు. అప్పుడు నాతాను ముద్దుగా అంటాడు, రాజా ఆ పని చేసినది ఎవడో కాదు నువ్వే. ఇంత నైస్గా చెప్పాను కదా, రాజుకు వన్ను కూడా పుట్టింటది. ఇంకా ఏమంటావు చూడండి, వాడు కనికరము లేక ఈ కార్యము చేశానుగా, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని. వానికి గొర్రెకి ఒక్క గొర్రె కదా వానికి చంపినది, ఎన్ని గొర్రెలు ఇయ్యాలా? 4 ఇయ్యాలా? నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. రాజా ఎవరో కాదా పని చేసినది? నీవే. ఆ గొర్రెని చంపించినది ఎవరో కాదు, ఎవరు? నువ్వే. గడగడగడలాడిపోతున్నాడు దావీదు. భయం వచ్చేసింది, ఇంత ఘోర పాపము చేసినానా నేను అని అనుకుంటున్నాడు. చూడండి ఈ మాట చదువుకుందాం. 13వ వచనం. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, అయ్యో నేనేం చేసినా? పాపము చేసి అని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించెను, అయితే నీ పాపము క్షమించినాడు. పై వచనాలు చదివితే చూడండి 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. నీవు ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత ఆ భార్యను ఏం చేత చంపించినావు? కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అనుకున్నట్టుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీ భార్య అనుకున్నట్టు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధాలు కలుగును. అలా ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. కానీ యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధం వచ్చినప్పుడంతా దేవుని ప్రార్థన చేస్తున్నాడు. భయం వచ్చేసింది. అప్పుడు ఆ సందర్భంలో చెప్తున్న మాట చూడండి. జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు పరచి నిలిపితివయ్యా. జిగటగల దావీదు పాత్రను పడి ఉండగా నాడుగులు స్థిరపరచి అయ్యా. విశ్వాపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. ఈ సోపుతో నన్ను నీవు కడుగు ప్రభువా. నేను పాపము చేసిన ప్రభువా, నన్ను బాగుగా కడుగు ప్రభువా అంటాడు. కీర్తనలు 51వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనలు 51వ అధ్యాయం. దావీదు రాజుగా హెచ్చించబడుట కారణం ఏమంటే పాపమును కూడా ఒప్పుకునేటువంటి మనస్సు కలిగిన వాడు దావీదు. 51వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. దేవా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలన్నీ కూడా నువ్వు తుడిచివేయి ప్రభువా. నా దోషము పోవునట్లు ఎట్లా కడగమంటాడు? కొంతమంది కొన్ని ఇళ్ళలో గిన్నెలు కడిగితే పద్యం కాదు, మళ్ళా కడుగుతావు. ఎన్నిసార్లు కడగని ఏమి ఇట్ట కడుగుతావు? నేను కడుగుతా చెరువు కానీ మళ్ళీ ఆమె కడిగితేనే ఆ గిన్నెలకి బాగా. ఇంట్లో అయితే ఎవరైనా కడుగొచ్చు గిన్నెలు, కానీ ఉన్నాయి దాన్ని ఏమన్నది గిన్నెలు సత్యరాజన్ ఉండాలి అది పోడింది. కానీ పాపాన్ని ఎవరు కడగల? అందుకే అంటాడు
దేవా నన్ను నీవు బాగుగా కడుగు ప్రభువా, నన్ను బాగుగా కడుగు ప్రభువా, నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు ప్రభువా. నా అతిక్రమములు నాకు తెలిసే నా అతిక్రమములేమో, నేను చేసిన తప్పు ఏమో అది నాకు ఉన్నది. తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నా పాపము ఎల్లప్పుడు ఎక్కడుందంట? నువ్వు కూడా చేసిన పాపం నీ కండ్లెదుట ఉంటే మళ్ళీ పాపం చేయమిన్నా. దావీదు అంటాడు, నా పాపము నా కండ్ల ఎదుటనే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇది చూసి చాలా మంది అంటే పాపములో పుట్టినాను అంటే మనిషి పాపముతోనే వచ్చిన, తల్లి గర్భము నుండి మనిషి పాపి అంటారు. తల్లి గర్భము నుండి మనిషి ఎవరు కూడా పాపము చేయరు. మంచి చెడ్డలు తెలిసే వయసు వచ్చినప్పటి నుండి నువ్వు చేసే పాపము అది లెక్కలేకొస్తుంది. చిన్న బిడ్డలు ఎలాంటి పాపము చేయని వారు, పాపము ఎరగనటువంటి వారు. కానీ పుట్టుకతోనే మనిషి పాపి కాదు. చాలా మంది పుట్టుకతోనే పాపి అని చిన్న బిడ్డలకు, పుట్టిన పిల్లలు కూడా బాప్తిసం ఇస్తారు. అది తప్పు. మంచి చెడ్డల జ్ఞానం రావాలా, వాళ్ళకు పాపము ఇది తప్పు ఇది రైట్ అని తెలిసే శక్తి రావాలా, అప్పుడు పాపము లెక్క చేయబడుతుంది. ఇక్కడ ఎంత మంచి మాట చూడండి, నేను పాపములో పుట్టిన, పాపములో లోకములో ఏముంది? పాపం ఉంది. ఆ పాపములో పుట్టినాను అంటాడు. కానీ చాలా మంది ఏమంటారు, తల్లి గర్భములోనే వాడు పాపి అంటున్నాడు అని ఈ మాట అంటారు. నేను పాపములో, లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ పాపములో నేను పుట్టినా ప్రభువా, అందుకే ఆ పాపము నాకు అంటింది. పాపములో నేను పుట్టి ఉన్నాను. విశ్వాపుతో నా పాపములు పరిహరించుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగు, బాగా కడుగు ప్రభువా. పాపమును కప్పిపుచ్చుకొనక పాపమును ఒప్పుకుంటున్నాడు దావీదు దేవుని ఎదుట. అందుకే గొప్పగా దేవుడు దావీదుని ఆశీర్వదించినాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. ఏం కలిగిన వాడు? కృతజ్ఞత స్వభావము కలిగినటువంటి వాడు. ఇన్ని జరిగినప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదించి గొప్ప స్థితిలో ఉంచినందుకు దావీదు మళ్ళీ ఏం చేస్తున్నటువంటి మొదటి దినవృత్తాంతంలో చదువుకొని ముగించుకుందాం. 17-16. రాజైన దావీదు వచ్చి ఎక్కడికి వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేసెను. మనవి చేయడం అంటే విజ్ఞాపన చేయడము. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు దావీదు దేవునికి. విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. నా ఇల్లు ఏ మాత్రముది, నా కుటుంబము ఏ మాత్రముది ప్రభువా. నువ్వు నన్ను గొప్పగా ఎంచి ఉన్నావు. చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను నీవు ఇంతగా గొప్పగా హెచ్చించితివి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నీవు, నీ కుటుంబము, నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడాలి, హెచ్చింపబడాలంటే ఈ సూత్రాలు మనం పాటించాలా. ఇంకేవా లేదా సూత్రాలు లెక్కలులా? ఒక్క సూత్రం వస్తే దాన్ని కూడా లైన్గా పోవచ్చు, ఆన్సర్ ఈజీగా వస్తుంది. సూత్రం రాకపోతే లెక్కలు రావు. ఆ సూత్రాలు రాకనే తలకిందులు అవుతారు. వాళ్ళు లెక్కలు అంటే కష్టం అని. ఇంతనే చిన్నగా ఉంటుంది సూత్రం, A+B+B+ అని ఉంటుంది. అది చదివితే అయిపోయారు, దాన్ని పట్టుకొని పోవచ్చు లైన్. ఆ సూత్రం కాక అనే ఉంటారు మనిషి. హెచ్చించబడుటకు కొన్ని సూత్రాలు మాత్రమే ఇవి. దావీదు కూడా ఇన్ని సూత్రాలు పాటించినాడు. మొదటిది ఏం చేసినాడు? దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు. రెండవది దేవుని ప్రార్థన చేసినాడు. మూడవది దేవుని ప్రేమించినాడు. నాలుగవది దేవుని వైపు చూసినాడు. ఐదవది ఇచ్చుటలో ముందున్నాడు. ఆరవది పాపమును ఒప్పుకున్నడలో గొప్పవాడు. ఏడవది కృతజ్ఞత కలిగిన వాడు.
ఈ విధంగా మనం ముందుకు పోతే మన జీవితం కూడా దావీదు వలె బహుగా గొప్పగా ఆశీర్వదించబడి ఎల్లప్పుడూ 30 60 100 ఆశీర్వదించబడుతుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు.